ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 18 నుంచి 23 వరకు ఉన్న ఈ భాగంలో ఉన్న ఉపమానాన్ని ధ్యానం చేద్దాం. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు కనబడతారు. వీరు పితరుల నుంచి వచ్చినటువంటి పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ ఫాలో అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పితరుల నుంచి వచ్చిన పారంపర్య ఆచారాల నిమిత్తం వారు దేవుని ఆజ్ఞలను కూడా అతిక్రమిస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వారికి తప్పుగా అనిపించదు, కానీ పితరుల నుంచి వచ్చిన పారంపర్య ఆచారాలను మీరడం వారి దృష్టికి అపవిత్రతగా వారు భావిస్తూ ఉంటారు. ఇంకా వారు ఎలా ఉంటారంటే, ఎవరైనా ఒక మనిషి పితరుల పారంపర్య ఆచారాలను గనక మీరినట్లయితే అతడు అపవిత్రుడిగా తీర్చబడతాడు, అపవిత్రుడైపోతాడు అనే భావనలో వారు ఉండడం జరుగుతుంది. ఇలాంటి వారి యొక్క ఉద్దేశాలను అన్నిటినీ ఖండిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని బోధించడం జరుగుతుంది. ఈ యొక్క ఉపమానంలో గనక మనం చూసినట్లయితే మనిషిని ఏవి అపవిత్రపరుస్తాయి అనే భావనతో యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని బోధించాడు. 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోయినదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములను పవిత్రపరచును. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క వచనంలో ఏం చెప్తా ఉన్నాడంటే, వెలుపల నుంచి లోపలికి పోయేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. ఎందుకనంటే వెలుపల నుంచి పోయేది ఏది కూడా మానవ హృదయంలోనికి వెళ్ళదు, కానీ కడుపులోనికి ప్రవేశిస్తుంది. అంటే మనం తినే భోజన పదార్థాలు ఏవి కూడా మనిషిని అపవిత్రపరచవు అని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అలా అయితే అసలు ఏది మనిషిని అపవిత్రపరుస్తాయి? 20వ వచనంలో మనం చూస్తే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే మనిషిని హృదయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వెలుపల నుంచి లోపలికి పోయేవి ఏవి కూడా మనిషిని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి బయటికి వచ్చేయే మనిషిని అపవిత్రపరుస్తాయి. మనిషిని హృదయంలో నుంచి ఏమేవి వస్తాయో బయటికి ఈ వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. వీటిని మనం కౌంట్ చేస్తే దాదాపుగా 13 చెడ్డ లక్షణాలుగా ఇవి మనకి కనబడతా ఉన్నాయి. ఈ 13 చెడ్డ లక్షణాలు హృదయంలో నుంచి వస్తాయి, హృదయంలో ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని బట్టి మనిషి అపవిత్రుడిగా తీర్చబడతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఇలాంటి చెడ్డ లక్షణాలన్నీ మనుషుల్లో నుంచి బయటకు వచ్చి అవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం తినే భోజన పదార్థాలు ఏవి కూడా మనల్ని అపవిత్రపరచవు, కానీ మన హృదయంలో ఉన్న చెడు లక్షణాలను బట్టే మనము అపవిత్రులుగా తీర్చబడతాం. మనిషిని హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉపమానాన్ని గమనిస్తున్నటువంటి మనలో ఇలాంటి చెడు గుణగణాలు, చెడు లక్షణాలు, వాక్య వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే వాటి నుంచి విడుదల పొందే ప్రయత్నం మనం చేయాలి. ఏ విధంగా విడుదల పొందగలం అంటే, మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే హృదయంలో దేవుని వాక్యంని నింపుకోవడం. హృదయాన్ని దేవుని వాక్యంతో మనం నింపుకునే ప్రయత్నం మనం చేసినట్లయితే మనము పవిత్రులుగా తీర్చిదిద్దబడతామని దేవుని లేఖనాల్లో
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా మన హృదయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అనే దానిని ప్రశ్నించుకుందాం. హృదయంలో నుండి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవుని పాదాలు పట్టుకుని వేడుకుందాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విన్న వాక్యాన్ని బట్టి, ఈ ఉపమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెలుపల నుండి వచ్చేవి ఏవి కూడా మమ్మల్ని అపవిత్రపరచవు, కానీ మా హృదయంలో నుంచి వచ్చేవే మమ్మల్ని అపవిత్రపరుస్తాయని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మా హృదయాలను పవిత్రపరచుకోవడానికి మేము ఇష్టపడుతూ ఆశపడుతూ ఉన్నాం. మీ వాక్యంతో నింపుకునే ప్రయత్నంలో మేమందరం కొనసాగడానికి కృప అనుగ్రహించమని మీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.